పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో ఓ ప్రైవేటు స్కూల్ వద్ద హిందూ ధార్మిక సంఘాల ప్రతినిధులు ఆందోళన చేపట్టారు. భవానీ మాల ధారణ చేసిన 6వ తరగతి చదువుతున్న విద్యార్థి చక్రవర్తిని మాల తీసి రావాలని స్కూల్ యాజమాన్యం బయటకు పంపారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రులు హిందూ సంఘాల పెద్దల ఎత్తున నినాదాలు చేస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే యాజమాన్యంపై అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. దేశంలో ఎవరైనా విద్యా సంస్థలు నిర్వహించాలంటే అది పబ్లిక్ స్కూల్ కింద మనం రిజిస్ట్రేషన్ చేయబడుతుంది. అంటే ఎటువంటి కులమత భేదాలు లేకుండా అందరినీ సమానంగా చూస్తామని డిక్లరేషన్ ఇస్తేనే ఆ స్కూల్కి రికగ్నేషన్ ఇవ్వడం జరుగుతుంది. కానీ మన దురదృష్టం ఏంటంటే మన నర్సాపురంలో ఉన్నటువంటి ఈ స్కూల్స్ మైనారిటీ స్కూల్స్ అనే పేరుతోటి పిల్లల పట్ల వాళ్ళ మతాల పట్ల విచక్షణ చూపిస్తూ వాళ్ళని చాలా నీచంగా చూడడం. ఈ రోజున జరిగిన సంఘటన చూసినట్లయితే పరీక్ష రాయవలసిన విద్యార్థిని బయట కూర్చోబెట్టడం అంటే కేవలం భవానీ మాల వేసుకున్నారనే కారణంతో బయట కూర్చోబెట్టడం అనేది మాకు చాలా బాధను కలిగిస్తుంది. దేశంలో ఎవరైనా విద్యా సంస్థలు నిర్వహించాలంటే